రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చాలా మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇది ప్రమాదమా, దీని వెనకాల ఏమన్నా కుట్రుందా? ఎందుకంటే కొన్ని అనుమానాలు కూడా కుట్రున్నాయని చెప్పేసి వస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? అంటే 13 ఏళ్ల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ ఒక దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్లకు ముందు కూడా ఇటువంటి ఒక ప్రమాదం జరిగి దాదాపు 19 మంది అప్పుడు బలయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇది ప్రమాదమా లేకపోతే కుట్రా? ఎందుకంటే వైజాగ్ స్టీల్ ని క్లోజ్ చేసి ప్రైవేటైజ్ చేయాలని ఎప్పటి నుంచో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది, దాన్ని అడ్డుకుంటుంది. అక్కడ కార్మికులు సరిగా పనిచేయట్లేదని, కార్మికులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇలాగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఇదేమన్నా కుట్రపూరితంగా ఎలా చేసి దాన్ని మూయడానికి ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అసలు ఇది ఎలా జరిగింది, దీని మీద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్పందించింది, లేకపోతే ఇక్కడ స్థానికంగా కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటి, కార్మికులు అక్కడ వాళ్ళ ఫ్యామిలీలు ఏమనుకుంటున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఇది యాక్చువల్గా నిన్న సాయంత్రం అరౌండ్ 4:20కి జరిగింది. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎస్ఎంఎస్ అంటారు, స్టీల్ మెల్ట్ షాప్ అంటారు. అంటే స్టీల్ని కరిగించి ఒకదాని నుంచి ఇంకొక దీంట్లోకి ఒక పెద్ద ముద్దలాగా, బ్లూమ్ అంటారు, ఆ ముద్దలాగా చేసి ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ. దీంట్లో కొంతమంది 14-15 మంది వర్క్ చేస్తారు ఇక్కడ. సో మామూలుగా అది చాలా తీవ్రమైన వేడి అక్కడ ఉంటుంది. 1540 డిగ్రీలు, అంటే ఆల్మోస్ట్ 1600 డిగ్రీల వేడి అక్కడ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. 2 అవర్స్ పనిచేసి మళ్ళీ 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట కార్మికులు. అక్కడ చాలా కష్టమైన వ్యవహారం. ఇదేంటంటే ప్రొసీజర్ ఏంటంటే మామూలుగా అక్కడ దీన్ని 150 టన్నుల ద్రవ రూపంలో ఉక్కు ఉంటుంది. దీన్ని ఏంటంటే బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటుంది అనమాట. బేసిక్ ఆక్సిజన్ ఫర్నేస్ అంటారు దాన్ని. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ లో నుంచి కన్వర్టర్కి అంటే కంటిన్యూయేషన్ కాస్టర్ అంటారు, దాంట్లోకి తీసుకెళ్లే దానికి మధ్యలో ఒక పెద్ద బకెట్ లాంటిది ఉంటుంది. దాన్నే ల్యాడిల్ అంటారు. దాన్ని ల్యాడిల్ రిఫైనింగ్ ఫర్నేస్ అని కూడా పిలుస్తారు. సో ఈ బేసిక్ ఫర్నేస్ నుంచి, ఆక్సిజన్ బేసిక్ ఫర్నేస్ నుంచి ల్యాడిల్ ఫర్నేషన్లోకి వచ్చి అక్కడి నుంచి ఈ కంటిన్యూస్ కాస్టర్లకి వెళ్తుంది. ఇది ఒక ప్రొసీజర్. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఈ ల్యాడిల్లో జరిగింది. ల్యాడిల్ అనేది ఒక పెద్ద బకెట్ గా కూడా మనం అనుకోవచ్చు. దాన్ని అలాగా కూడా పిలుస్తారు, హాట్ మెటల్ బకెట్ అని కూడా అంటారు. దాన్ని క్రేన్ తో లేపి దీని దగ్గరికి తీసుకొస్తారు అనమాట. ఇది బేసిక్ ప్రొసీజర్. సో ఇదేమైందంటే ఈ ల్యాడిల్లో ఉన్నప్పుడు ఇది పేలింది. ఆ ల్యాడిల్ ఇదైపోయి అక్కడ నుంచి ద్రవం ఒక్కసారిగా పడింది. అంటే 1600 డిగ్రీల దీంట్లో ఉన్న ద్రవం ఒకసారిగా పడితే మనుషులు బొగ్గులు అయిపోతారు తప్ప ఇంక బతికే ఛాన్స్ లేదు. అలాగే అది మీద పడేసరికి అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. చనిపోవడం అంటే బొగ్గులు అయిపోయారు ఇంకా ఇమీడియట్ గా. మనకు మామూలు కొద్దిగా వేడి పడితేనే మామూలుగా కెరోసిన్ పోసి ముట్టించుకొని ఉంటుంది. ఇది 1600 డిగ్రీలు అంటే అసలు ఏ మాత్రం ఛాన్స్ లేదు. అయితే మిగతా వాళ్ళు కొంత దూరంగా ఉండడం వల్ల వాళ్ళు గాయపడ్డారు. అది గాయపడిన అతను కూడా ఒక అతను చనిపోయాడు. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 9 మంది చనిపోయారు. దాదాపు 5 మంది సీరియస్ గా గాయపడి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఒకరిద్దరికి సివియర్ గా ఉందని చెప్పి, బతకడం కష్టం అన్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి అనమాట. అయితే దీనికి కారణాలు ఏంటి అనేది ఇంకా లేదు. ఆల్రెడీ మన ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి దీని మీద ఇన్వెస్టిగేషన్ వేశారు. మిగతా రాష్ట్రాల్లో ఉండే ఈ ఉక్కు పరిశ్రమల్లో ఉండే ఎక్స్పర్ట్లంతా ఒక టీమ్గా ఫామ్ చేసి ఇక్కడికి పంపించారు. సో అట్లాగే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన సీనియర్ వాళ్ళు కూడా, మేనేజర్స్ వాళ్ళు కూడా దీని మీద ఆల్రెడీ ఏం జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి ఇది క్రేన్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ల్యాడిల్ లీకేజ్ కూడా ఉండొచ్చు, ఆయిల్ లీకింగ్ లాంటిది ఏమన్నా జరిగి ఉండొచ్చు. ఈ 2 కారణాలు మేజర్గా
ఉండే అవకాశం ఉంది. అది మామూలుగా హై రిస్కే, బట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటి వరకు అయితే ల్యాడిల్లో ప్రమాదం అనేది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఫస్ట్ టైము, ఇప్పటి వరకు జరగలేదు అనేది అక్కడ గత 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్న సీనియర్ ఫోర్మెన్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ వచ్చి దానికి 15 days టైం కూడా కుమారస్వామి పెట్టాడు. సో వాళ్ళు వచ్చి ఇంకా ఇవన్నీ చేస్తే కానీ క్లారిటీ రాదు. ఇప్పటి వరకు అయితే ఇది కుట్ర అయితే కాదు, ప్రమాదమే అనేది అక్కడున్న సీనియర్స్ పనిచేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫ్యామిలీస్ మాత్రం చాలా సీరియస్గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాడీలు కూడా దొరికే పరిస్థితి లేదు, ఎవరి బాడీ ఎవరితో కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. అంటే జస్ట్ బొగ్గులు అయిపోయినాయి, సో బాడీస్ లేవు అక్కడ. సో దానివల్ల వాళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు ఫ్యామిలీస్. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రెగ్యులర్ వాళ్ళు తగ్గిపోయారు, కాంట్రాక్ట్ వాళ్ళని కూడా చాలా మందిని తీసేసి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ దాన్ని నష్టాలకు నెట్టేసి, మామూలుగా ఇది జరిగేది ఏ గవర్నమెంట్ ఉన్నా పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని స్లోగా నష్టాల్లోకి తీసుకెళ్ళి, చూడండి నష్టాల్లో ఉంది, ఎంతకాలం నడపాలి, బర్డన్ మీకే ప్రజలకే కదా, మీ డబ్బులే కదా మేము పెట్టాల్సి వస్తుంది అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తారు. ఇది ఎప్పటి నుంచో దేశంలో జరిగే ప్రొసీజరే. అలాగా నిజానికి ఇది దీనికి కావాల్సిన బొగ్గు అది కానీ కరెక్ట్గా సప్లై చేస్తే బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్న పరిస్థితి ఉంది. కానీ దీన్ని మెల్లగా నష్టాలకు తీసుకెళ్ళి మెట్టల్ లాంటి వాళ్ళకి దీన్ని అప్పగించే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని కొంత ఎదుర్కొంటున్నారు, కానీ అది మెల్లగా అయితే ఆపే పరిస్థితి కనబడలేదు. సో ఈ నేపథ్యం ఇక్కడ ఉంది కాబట్టి, కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఇదేమన్నా కుట్ర జరిగి, ఎందుకంటే ఇట్లాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే కార్మికులు నిందించడం ఒకటి, కార్మికులు సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళ వల్లే జరిగింది అనేది కూడా ఒక నెరేటివ్ మీడియాలకి రావడం మొదలైంది, వాళ్ళ మీద నెట్టేయడం ఒకటి. రెండవది ఏంటంటే ఇది సరిగ్గా లేదు, ఇక్కడ నష్టాల్లో ఉంది ఆల్రెడీ, ఇటువంటి ప్రమాదాల్లో పనిచేయడానికి కొత్తగా ఎవరు రావట్లేదు, ఇవన్నీ చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయడం అన్న ఒక కాన్సెప్ట్ ఉందేమో అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రమాదమే అని చెప్తున్నారు. బట్ నివేదిక వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఒకవేళ నివేదిక వచ్చినా కూడా కుట్రని తేల్చే పరిస్థితి ఉండదు నాకు తెలిసి, ప్రమాదంగానే తేలుస్తారు. ఒక్కోసారి తేల్చరు కూడా త్వరగా, ఎందుకంటే మనకు అనేకసారి ఆ మధ్య హైదరాబాద్లో జరిగితే కూడా చనిపోయారు కదా చాలా మంది. దాని మీద నా తర్వాత నివేదిక ఏమైందో ఏమో ఎవరికి తెలియదు. అంటే మీడియాకి రిలీజ్ చేయడం, దాని మీద మళ్ళీ ఫాలోఅప్ చేయడం అనేది ఉండదు. మీడియా కూడా అప్పుడు స్పందిస్తుంది తప్ప దాని తర్వాత 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత దాంట్లో ఏం జరిగింది, నివేదిక ఏమొచ్చింది అనేది ఉండదు. వచ్చినా ఎక్కడో లోపల పేజీల్లో చిన్న కాలం వేస్తారు. సో అందువల్ల ఇది కూడా మనకు తెలిసే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. అయితే గవర్నమెంట్ అయితే స్పందించి ఇప్పటి వరకు 25 లక్షలు చనిపోయిన వాళ్ళకి, 10 లక్షలు ఇంజూర్ అయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి కుమారస్వామి ప్రకటించాడు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అంటే మోడీ ప్రధానమంత్రి ఫండ్లో నుంచి కూడా 2,50,000 చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, వీళ్ళకి 50,000 స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు లోకేష్ వెళ్తున్నాడు అక్కడికి. ఆల్రెడీ సహాయ శాఖ మంత్రులు వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ హోంమంత్రి అనిత, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ విజిట్ చేశారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గానే దాని మీద స్పందించిందని చెప్పొచ్చు. చంద్రబాబు కూడా మానిటరింగ్ చేస్తున్నాడు. అలాగే మిగతా జగన్ కావచ్చు, మాధవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. కిషన్ రెడ్డి వీళ్ళు కూడా అయ్యారు. సో మొత్తం రాజకీయ నాయకులంతా కూడా దీని మీద స్పందిస్తున్నారు. అయితే వీళ్ళ గాయపడిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలో నుంచి కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని కుమారస్వామి ప్రకటించారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అసలు ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఏంటి, అది మామూలుగానే హై రిస్కీ ప్లేస్ అది. ఈ ఎస్ఎంఎస్ అనేది, స్టీల్ మెటల్ షాప్ అనేది హై రిస్కీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దాదాపు 1600 డిగ్రీల దీంట్లో అది ద్రవ ఉక్కు 150 టన్నులు అంటే మామూలు వ్యవహారం కాదు. సో అందులో కొంత భాగం పడినా మనుషులు బతికే పరిస్థితి లేదు. అటువంటి దాంట్లో మరి అసలు ప్రమాదానికి స్కోప్ లేని విధంగా చేయాలి, కానీ ఎలా జరిగింది ఇది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మరి తేలినాకైనా దాని మీద చర్య తీసుకుంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు ఈ నివేదికల కోసం టైం పెట్టేసి ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు, మీడియా మర్చిపోతుంది కాబట్టి మళ్ళీ ఏం జరిగింది, ఎవరి మీద
ఆ, చర్య తీసుకున్నారు, ఇవన్నీ బయటికి రావు. గతంలో కూడా విశాఖలో జరిగాయి ప్రమాదాలు. అసలు ఆ కంపెనీ ప్రాబ్లం ఉందా లేదా ఇవేవి బయటికి రాలేదు. అలాగే దీని మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పర్యవేక్షణ చూసుకోవాలి. క్రెయిన్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, మరి అవన్నీ ఎక్కడ లోపాలు జరిగాయని చెప్పాల్సి ఉంది. చెప్పి దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.